మద్దిపాడు మండలం రాచవారిపాలెం గ్రామం అంబేద్కర్ కాలనీలో నూకతోటి ఇమ్మానుయేలు వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రౌడీ సింహాలు డ్రామా కార్యక్రమంలో పాల్గొన్న సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, జనసేన అధ్యక్షుడు నున్న బాలసుబ్రహ్మణ్యం, మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ నున్న బాలసుబ్రహ్మణ్యం, మందపల్లి శ్రీనివాసరావు, ఆర్ఎం వెంకటేశ్వర్లు, మనపాటి రామకృష్ణ, గడ్డం రవి, ఇద్దరు సురేష్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ని కట్ చేశారు. ప్రవీణ్ పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారికి, అట్లే ఈరోజు రాచవరపాలెం గ్రామంలో అంబేద్కర్ వ్యవసాయ వాళ్ళ తరఫున రౌడీ సింహాలు సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులకి అందరికీ రాచవరపాలెం గ్రామస్తులు అలాగనే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా బాబు అరబాగా అమ్మా రౌడీ వాళ్ళు సాంఘిక నాటకానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, వేదిక మన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా గొడవ చేసుకోకుండా బాబు 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 సురేష్ గొప్పగా సాంఘిక నాటకం పెట్టుకోవాలన్నారు. నాటకాన్ని మాట్లాడతాను. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ప్రీతమ నాయకులు మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. బర్త్డే సందర్భంగా
నూకతోటి ఇమాన్యుయల్ గారికి ఇంకొకసారి మా అందరి తరఫున హ్యాపీ బర్త్డే. అదేవిధంగా ఈరోజు ఈ డ్రామా రౌడీ సింహాలు డ్రామాని మీ అందరూ ఎంజాయ్ చేసుకోవాలని కోరుకుంటూ ఒక ముగిసే ముందర ఒక 2-3 మాటలు. మనం 2009 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను చేస్తూ ఉన్నాను. 17 సంవత్సరాలు అయిపోయింది. నా వంతు సహాయము కృషి, ఎందుకంటే అన్నీ చేయలేదు కానీ చేయగలిగిన ఖచ్చితంగా చేసి పెట్టానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మన గ్రామంలో సీసీ రోడ్లు కానీ, దాని తర్వాత ఇంతకుముందు 2009లో మట్టి రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్ అది సరిగా ఇప్పుడు పనిచేయటం లేదు, వాటర్ ట్యాంక్ కానీ, ఇక్కడ పైప్ లైన్ వేయటం కానీ, దాని తర్వాత ఇప్పుడు ఈ తార్ రోడ్డు కంప్లీట్ కాకపోతే ఎలక్షన్ టైంలో అది కూడా కంప్లీట్ చేసేదానికి కాంట్రాక్టర్తో మాట్లాడి తొందరగా చేయించాం. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలు అతీతంగా ఎవరు వస్తే ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇప్పించాం. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్న మా సోదరులందరికీ నా వంతు సహాయం చేయగలిగింది ఖచ్చితంగా చేసి పెడతానని, ఏదన్నా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే, మా దగ్గరికి వస్తే చేయగలిగింది ఖచ్చితంగా చేసి పెడతాం. మరీ ముఖ్యంగా మన అంబేద్కర్ కాలనీ వాళ్ళకని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ ఈ నాటకము ఎంజాయ్ చేసుకోవాలని, ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఈ నాటకాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకొకసారి మన ఇమాన్యుయల్కి హ్యాపీ బర్త్డే చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆ యువకుడిని హీరో ఆశీర్వదించేందుగా కోరుతున్నాం. జై హింద్. Praveen.